కంటి వెలుగు పరీక్షలకు ఆధార్ తప్పనిసరి అని మున్సిపల్ కమిషనర్ శైలజ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో కంటి వెలుగుపై సమీక్ష చేపట్టారు. పట్టణంలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించి మున్సిపల్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు. పట్టణ వాసులు కంటి పరీక్షలు చేసుకునేందుకు వీలుగా పట్టణంలో 6 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని 18 ఏళ్లు పైబడి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంతొమ్మిదవ తేదీ ఉదయం 9 గంటలకి కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమం అనేది మనం ప్రారంభించుకోబోతున్నాం. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 6 మెడికల్ టీంలతో మనకి 6 సెంటర్స్ ప్రారంభం కాబోతున్నాయి. 19వ తేదీ ఉదయం 9 గంటలకి గౌరవ ఎమ్మెల్యే గారి చేత వైటీసీ యూత్ ట్రైనింగ్ సెంటర్ లోపల వార్డ్ నెంబర్ 5లో చైర్మన్ గారు మరియు వైస్ చైర్మన్ గారు, కౌన్సిల్ సభ్యులందరూ కూడా దీనికి హాజరై రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. 19వ తేదీ ఉదయం